హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి రత్నం మూవీ రివ్యూ అనమాట. మనం రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. చాలా రోజులు అయింది కదా వీడియో చేసి, సో మిస్ అయింటారు నన్ను. సో ఇప్పటి నుంచి ఏం మిస్ కావద్దు. ఎప్పుడు ఏ మూవీ అప్డేట్ వచ్చినా కూడా వెంటనే చెప్తాను అనమాట. సో మూవీ ఎలా ఉందంటే కనుక జస్ట్ ఓకే మూవీ, ఒకసారి అయితే చూడొచ్చు అని అయితే నేను చెప్తాను అనమాట. అంటే ఎలా అంటే కనుక ఇప్పుడు తమిళనాడు తెలుగు బార్డర్స్ దగ్గర ఒక యుద్ధంలాగా జరుగుతూ ఉంటుంది అనమాట. బార్డర్స్లో అయితే కనుక అక్కడ బస్సులు కూడా ఎందుకో కాల్ చేస్తూ ఉంటారు, అక్కడ బస్సుల్ని ధ్వంసం చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఆ గొడవ ఎందుకు జరుగుతుంది, తమిళనాడు అండ్ తెలుగు బార్డర్ దగ్గర ఎందుకు గొడవ జరుగుతుంది అనే విషయం తెలుసుకోవాలంటే కనుక మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే అనమాట. సో ఇంకా హీరో అనుకోకుండా అయితే కలుస్తాడనమాట. హీరోయిన్ అయితే కనుక కొంతమంది చంపడానికి అయితే తిరుగుతుంటారు. మన హీరో విషయాలు అయితే కనుక అమ్మాయిని కాపాడాలని చేస్తారనమాట. ఆ ఇద్దరి మధ్య జరిగే సంఘటనలు అయితే కొంచెం ఓకే అయితే అనిపించింది అనమాట. ఇంకొక చోట అయితే కనుక ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది మాత్రం. ఆ సీన్ మాత్రం థియేటర్లో నిజంగానే విజిల్స్ పడ్డాయని, నిజంగా చాలా బాగుంది ఆ ఫైటింగ్ అయితే కనుక. కత్తి తాడు చుట్టుకొని ఫైటింగ్ ఉంటుంది విశాల్ గారి, చాలా బాగా అయితే అనిపించింది ఆ ఫైటింగ్ మాత్రం. ఇంకా బీజిఎం అయితే కన్నా ఏదో ఎమోషనల్ దగ్గర అయితే కన్నా ఓకే అయితే అనిపించింది. నార్మల్గా సాంగ్స్లలో నార్మల్ బీజిఎమ్స్ దగ్గర అయితే అసలు నాకు నచ్చలేదు అనమాట. సాంగ్స్ నచ్చలేదు నాకైతే కన్నా, జెన్యున్గా చెప్పేస్తాను, నచ్చలేదు నాకైతే కన్నా సాంగ్స్ అయితే కన్నా. ఇంకా స్టోరీ అయితే కన్నా అదే మనం ఇది కొంచెం లిఖించి కూడా వెంటనే చెప్పేస్తాం అనమాట స్టోరీ ఏంటబ్బా అనేసి అయితే కన్నా. సో అందుకు నేను ఎక్కువ మీకు రివీల్ చేయలేదన్నమాట, మీరు ఏదికి కనిపెడతాం కాబట్టి. సో థియేటర్స్లో అవైలబుల్గానే ఉంది మూవీ అయితే కన్నా, మూవీ వెళ్ళి చూడండి. ఇస్ ఎ నైస్ ఓకే అయితే అనిపించింది అనమాట. ఒకసారి చూడొచ్చు, ఇస్ ఎ నైస్. విశాల్ గారి అయితే యాక్టింగ్ అయితే సూపర్ అయితే అనిపించింది. హీరోయిన్ కూడా ఓకే పర్ఫార్మెన్స్ అయితే అనిపించింది. అంటే విశాల్ గారి పందెం కోడి పందెం గుట్టు అలా అయితే అనిపించింది అనమాట. అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. ఏ సినిమాకి తగ్గట్టు యాక్టింగ్ చాలా బాగా చేశారు విశాల్ గారు. చాలా లాంగ్ గ్యాప్ వచ్చారు కాబట్టి చాలా బాగా యాక్టింగ్ చేశారు. హీరోయిన్ కొన్ని సినిమాలలో ఉంది, ఆమె పేరు నాకు సరిగ్గా తెలియదు అనమాట. సో గుడ్ పర్ఫార్మెన్స్. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా అయితే చేశారు. సాంగ్స్ నాట్ ఓకే, నాకైతే చాలా బాగా నచ్చలేదు అనమాట అస్సలకి. ఇంకా బీజిఎం ఎమోషనల్ థింగ్స్ సూపర్ అయితే అనిపించింది. ఫైటింగ్ సీన్ నాకు ఒక్కటైతే కానీ చాలా బాగా అనిపించింది. ఇవన్నిటికీ మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకున్నాను వెంటనే సినిమా చూసేయండి. సో ఈ రివ్యూ ఇంత అయిపోయింది. మీకు ఈ రివ్యూ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. నేను మరొక మంచి మూవీ అప్డేట్ అయితే మళ్ళీ వస్తాను. ఇంతవరకు అందరికీ బాయ్.